రాజధాని అమరావతి ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. అమరావతిలో ఇప్పటికే పలు పర్యాయాలు మంత్రులు పర్యటించి సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రారంభోత్సవ సభలో ఏమేం హామీలను ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్నారనే అంశంపై టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం రాజోల్లో ఉన్నాం. మనం ఈరోజు మనతో పాటుగా రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి రేపు జరగబోయే ప్రధానమంత్రి పర్యటన గురించి, అమరావతి నిర్మాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రేపు రాజధానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, అప్పుడులాగే చెంబుడు నీళ్లు మట్టి పట్టుకొచ్చిస్తారా? మీకేమన్నా మంచి హామీ దొరికిందా? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా ఈ 3 ఏళ్లలోనే అమరావతిని నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో వారైతే నిశ్చయంతో ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుంటారు, ఆల్రెడీ దానికి బడ్జెట్లో కానీ అలాగే నిధులు కేటాయింపులు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అలాగే 15,000 కోట్ల రూపాయలు ముందస్తు మనకి ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. అలాగే ఇంకొక 2,500 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఎన్సీసీకి కానీ బీవీఆర్ కంపెనీస్ అనుకుంటా ఇంకో 2-3 కంపెనీలకి అమరావతి నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పడం జరిగింది. గతంలో మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్లు తవ్వుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఈరోజు వాటన్నిటిని కూడా అధిగమించి మోదీ గారు యొక్క సపోర్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. రేపు ఆయన, ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ అనేదానికంటే కూడా ఊహించుకోవడం కాదు, కానీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అమరావతిని కృతనిశ్చయంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉంది. ఏ సంవత్సరానికి పూర్తి చేయాలనుకుంటున్నారు? టార్గెట్ 2026-27 లోపలనే పూర్తవుతుంది. అలాగే ఇంతకుముందు మీరు చూసుంటారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఆ యాక్ట్లో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించుకుంటుంది అని చెప్పడం జరిగింది. దానిలో క్లియర్గా అమరావతి మనకు క్యాపిటల్ అనేది చెప్పకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విధ్వంసానికి మారుపేరినటువంటి జగన్మోహన్ రెడ్డి అతనికి ఏది కూడా పచ్చగా ఉండటం వచ్చుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ కొంతమంది అతని దగ్గర ఉన్నటువంటి వంది మాగొద్దుల చేత కామెంట్లు కూడా చేయించాడు, శ్మశానం అని అదని ఇదని. ఈరోజు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి మోడల్ రాజధానిగా దీన్ని మేము చేసి చూపించబోతున్నాం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి షెడ్యూల్ 1 ఉంది. దాని ప్రకారం ఏంటంటే దాన్ని అమరావతి అని చెప్పి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చట్టసభల్లో బిల్లు పాస్ చేసి దాన్ని పార్లమెంట్లో కూడా ఆమోదింపజేసి అమరావతిని పూర్తి చట్టబద్ధత చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం చేయబోతుంది. దీనికి ఆయన, ఎందుకంటే ఆయన ముందు చూపు ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా విజయవాడ కానీ, గుంటూరు కానీ, అలాగే గన్నవరం, కుడివాడ, ఇలాగా సత్తెనపల్లి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఒక మెగా సిటీ కల్పించే విధంగా చేయబోతున్నారు. అలాగే మీరు చూసినట్లయితే రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా, దాంతోపాటుగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఈ యుద్ధ ప్రాతిపదికన అయితే ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ప్రజలందరూ మెచ్చుకునే విధంగా కూడా చేసి చూపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ.